ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ మహాలక్ష్మి సహిత అనంత పద్మనాభ స్వామి దేవాయ నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం మార్చి నెల 13వ తేదీ, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన బహుళ దశమి, భృగువాసరే శుక్రవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో రామంతపూర్ బజార్లో మా అల్లుడు గారు శ్రీ చిరంజీవి డాక్టర్ తాతపూడి సూర్యభద్రారావు గారి స్వగృహంలో సమయం పగలు 11:41 అయింది. భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య 00333. శ్రీ కంచెల్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు 31వ రోజు 61వ పద్యాన్ని 62వ పద్యాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. 61వ పద్యం. చెంపకమాల. జలనిధులేడు నొక్కమొగి జిక్కికి దెచ్చే శరంబు రాతి నింపల రంగజేసెనాతిగా బదాబ్జ పరాగము నీ చరిత్రమున్ జలజ భవాది నిర్జరులు సన్నుతి సేయంగలేరు గావునన్ దళప నగణ్యమయ్య ఇది దాశరథి కరుణాపయోనిధి. ఇప్పుడు ఈ 61వ పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉంది. ఓ దశరథ రామ, నీ బాణము సప్త సముద్రాలను ఒక్కచోటికి తెచ్చెను. నీ పద్మాల వంటి పాదాల ధూళి రాతిని వనితగా చేసెను. ఇట్టి నీ చరిత్రము బ్రహ్మాది దేవతలకైనా తెలుసుకున్న శక్యము కాదు. కావున నా వంటి వారికి తెలుసుకున్న సాధ్యమా? అనగా నా వంటి వారికి తెలుసుకొనుటకు సాధ్యము కాదు అని భావం. ఇప్పుడు 62వ పద్యాన్ని పాడుకుని తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఇది ఉత్పలమాల పద్యం. కోతికి శక్యమాయసుర కోటుల గల్వను గెల్చబో నిజంబాతని మేన శీతకరుడౌట దావానలుడట్టి వింత మా సీత పవిత్రతా మహిమ సేవకు భాగ్యము మీ కటాక్షమున్ ధాతకు శక్యమా పొగడా దాశరథి కరుణాపయోనిధి. ఇక 62వ పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉంది. దశరథ రామ, ఒక వానరుడు హనుమంతుడు అసంఖ్యాకమైన రాక్షసులను సంహరించెను అని ఎట్లు శక్యమైనను అదే ఎట్ల శక్యమైనను కానిము. ఆయన వాలమునకు అంటించిన అగ్ని
వేడిమి చూపక కాల్చివేక చంద్రుని వలె చల్లదనము చూపడం మరింత ఆశ్చర్యము కదా. ఇంతకు సీతాదేవి పాతివ్రత్యము వలన హనుమంతుడు మీకు దాసుడగుట వలన మీ దయా స్వభావము వలన ఇది జరిగింది. కాబట్టి సీతాదేవి పాతివ్రత్యాన్ని, ఆమె హనుమంతుడు చేసిన సేవను, మీ దయాగుణాన్ని పొగిడి వర్ణించడానికి ఆ బ్రహ్మకు శక్యం అగునా అనగా కాదని భావం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. రేపటి పద్య పఠనంలో 32వ రోజు పద్యాలు 63, 64 పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సెలవు. నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం.